జాదవ్ నాగోరావు బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు. ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం. ఆయన బ్యాంకోళ్ళు వచ్చి రోజు అప్పుగట్టని ఇంటికాడ బెదిరిస్తా ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు. బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు. పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది. అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది? ఆయనకున్నది 5 ఎకరాల భూమి, 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎంతో మంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది? రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సి? మహబూబ్ నగర్ లో రైతులకు మొత్తం రుణమాఫీ చేసిన అన్నావు. ఆ చెప్పిన మాట ప్రకారంగా బ్యాంకుల డబ్బులు పడితే ఇవాళ ఆ గిరిజన రైతు జాదవ్ చనిపోడు కదా. జాదవ్ మరణం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య. ఇప్పటికైనా రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి చేయాలని, అదేవిధంగా జాదవ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము అవసరమైతే ఆదిలాబాద్ కు మా పార్టీ పక్షాన ఒక బృందం కూడా వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అందిస్తుంది.